అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలరా, వారిలో ఒంటరైన వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనముగును అని వాగ్దానం ఇచ్చి, ఒంటరితనములో ఒంటరి సమయాల్లో ఎవరూ లేరే అనేటువంటి వేదనలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని ఆదరిస్తూ తన కృపను మన పట్ల విస్తరింపచేస్తూ బలపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు ఈరోజు నీవు కూడా అటువంటి స్థితిలో ఉంటే నిన్ను బలపరచడానికి, నిన్ను బలమైన జనముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు ఒంటరి వాడే. రాత్రి అందు మెలకువగా ఉండి ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుక వలె ఉన్నాను అని ఎంతో వేదనతో అన్నదమ్ములు బయటికి గెంటివేసిన, బంధుమిత్రులందరూ విడిచిపెట్టేసిన, నా దేవుని కొరకు నిలబడి ఆ ఒంటరితనములోనే ఆరాధిస్తూ నా యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తున్నటువంటి దావీదును దేవుడు ఆ గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను మరి గద్దెనెక్కించి రాజుగా చేసి 40 సంవత్సరాలు మహాచక్రవర్తిగా, బలమైన జనముగా, వంశాలు కూడా వారి తరతరాలు కూడా, వారి పిల్లలు కూడా ఇజ్రాయేలు దేశాన్ని, యోధా దేశాన్ని పాలించడానికి దేవుడు ఆశీర్వదించి ఒంటరైన వాడు బలమైనట్టి జనముగా మార్చేశాడు. బిడ్డా, ఈరోజు నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, ఒకవేళ కన్నవారే కట్టుకున్నవారే విడిచిపెట్టేశారు, ఒంటరిదాన్ని అయిపోయాను అనే ఫీలింగ్లో ఉన్నావేమో. ఒంటరితనములో దేవుని ఆరాధించిన దావీదు బలమైన జనముగా, బలమైన శక్తిగా ఎలా మారాడో నిన్ను కూడా మార్చడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. బిడ్డలారా, 850 మంది బయలు ప్రవక్తులు అందరూ ఏకమైపోయి ఇజ్రాయేలు చెప్పినట్టుగా చేస్తూ ఉంటే ఒంటరివాడిగా ఉన్నాడు ఏలియా. బిడ్డ, ఆ ఒంటరితనములో క్రీస్తుతో ఉన్నందువల్ల ఆ 850 మందిని ఓడించి యేసే నిజదేవుడను నిరూపించి అనేక ఆత్మల సంపాదన కొరకు రోషంగా బ్రతికేసినటువంటి వ్యక్తి ఏలియా మనకు కనబడుతున్నాడు. బిడా, నిజమే, ఇంత భక్తి చేస్తున్నాను, ఎవరు నన్ను సహకరించట్లేదే, నాతో ఎవరు ఉండడం లేదే అని ఒంటరితనములో నలిగిపోతున్నావేమో. దాని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడా, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచుటకు, నిన్ను రక్షించుట కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమిటో తెలుసా బిడ్డలారా? నీ ఒంటరితనములో నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు ఒంటరివి ఎప్పుడు కానెన్నడు అని. నిజమే, యాకోబు ఒక్కడు మిగిలిపోయిననే మాట 32వ అధ్యాయం ఆదికాండంలో మనకు కనబడుతుంది. ఇంతవరకు భార్యలు, బిడ్డలు, కుటుంబము, ఆస్తి, దాసదాసీలు అందరూ ఉన్నారు. ఎప్పుడైతే యాషావు తన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, చంపేస్తాడు అని తెలిసిందో, అమ్మో అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా 3 భాగాలు చేసి యాషావుకు బహుమతులు పంపించి ఇలాగ అన్నీ పంచిపెట్టేస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒంటరివాడైపోయాడు. ఒంటరితనములో దేవునిని వెతకడం ప్రారంభించాడు. బిడ్డ, ఆలోచన చేద్దామా? నీ ఒంటరితనంలో కృంగిపోయి కంగారు పడి కొన్ని పనికిమాల నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ నీ ఒంటరితనములో దేవునితో సహవాసం చేయడం ద్వారా కోల్పోయినవన్నిటినీ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు ఒంటరితనం మనల్ని నీరసల్లింప చేస్తుంది, కృంగదీస్తుంది, భయపెడుతుంది. కొన్నిసార్లు మరణం వైపు ఆకర్షింపజేస్తుంది కూడా. కానీ నీ ఒంటరితనములో ఒక దావీదులాగా, ఒక యాకోబు గారు లాగా, ఒక ఏలియా లాగా నువ్వు దేవుని వైపు తిరిగితే, దేవునితో సహవాసంలో పెరిగితే
దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్ను బలమైనట్టి జనముగా, బలమైన శక్తిగా, తన కొరకు బలమైన సేవకుడుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే, గిద్యోను కూడా ఒంటరితనమే. అతని గురించి అతని వైపు మాట్లాడేవారు ఎవ్వరూ లేరు. తల్లిదండ్రులు అడిగారు, గిద్యోను తల్లిదిగో ఈ తప్పు చేసింది మీ అబ్బాయే కదా, బాబు వాడు వయసు వచ్చినాడు, ఆడే చెప్పుకొని అని చెప్పి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశారు. ఒంటరి వాడిగా ఉన్నాడు. కానీ దేవుని వైపు తిరిగి, దేవుని మాట మీద, దేవుడు చెప్తున్న విషయాల మీద నమ్మకంగా జీవించినప్పుడు ఆ ఒంటరి వాడే బలమైన జనముగా మారి ఇశ్రాయేలీయులందరినీ మిద్యాను చేతుల నుంచి రక్షించడానికి బలమైన శక్తిగా మార్చగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా నీ ఒంటరి అనుభవాన్ని నుంచి విడుదలపరిచి బలమైన శక్తిగా, బలమైన వ్యక్తిగా, బలమైనటువంటి సాధనంగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతుండగా, నీ ఒంటరితనములో వాళ్ళు విడిచిపెట్టేశారు, వీరు విడిచిపెట్టేశారు, నన్ను ఆదుకునేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరు అని కంగారు పడక దేవుని వైపు చూస్తూ, దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు ఆయనతో సహవాసము కలిగి ఉంటే ఎప్పుడు నీవు బలమైనట్టి జనాంగముగా దేవుడిని మారుస్తాడు. నీ ఒంటరితనంలో దేవుడే ధైర్యపరిచి, ఆదరించి, ఆశీర్వదించి, కాపుదలిచ్చి బలపరచును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఎందుకునైనా ఈ ఉదయకాల సమయంలో అన్నీ ఉన్న, అందరూ ఉన్న ఒంటరి వాడినే, ఏకాకిని అనే ఫీలింగ్లో ఉన్న వ్యక్తుల కొరకు మాట్లాడమన్నా. మరి ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరు దర్శిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ బిడ్డలు మీరు దర్శించండి, నీ బిడ్డలు మీరు ఆదరించండి, నీ బిడ్డలు మీరు బలపరచండి అయ్యా. ఒక దావీదును, ఏలియాను, గిద్యోనును ప్రభు ఎలా మీరు ఒంటరితనంలో వారిని బలపరిచి ఒక బలమైన సాధనాలుగా వాడుకున్నావో, నీ బిడ్డలను కూడా ఈ ఉదయకాల సమయంలో బలపరిచి నీ కొరకు బలమైన సాధనాలుగా వాడుకొని వర్ధిల్లింపజేసి, రక్షించి, నడిపించి, స్థిరపరిచి మహిమ పొందమని మహిమ కలిగిన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.